హైదరాబాద్ లో గోల్కొండ చార్మినార్ ఎంత ఫేమస్, కోటి మార్కెట్ కూడా అంతే ఫేమస్. ఇక్కడ అన్ని రకాల వస్తువులు తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట. బుక్స్ గానీ, ఎలక్ట్రానిక్ సామాన్లు గానీ, లేకపోతే బట్టలు గానీ అన్ని కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇక పేదవాళ్ళకి కోటీలు అంటే చాలా బెస్ట్ అన్నమాట. ఇక నా ప్రయాణం ఎప్పుడు ఎక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా, వైట్ నోట్ బుక్స్ కేజీ లెక్క అమ్ముతారు అనమాట. ఏదైనా మనం బయట షాపుల్లో కొనే కంటే రేట్లు అయితే మాత్రం తక్కువలోనే పడతాయి. అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, అన్ని రకాల బుక్స్లు ఉంటాయి. అంటే మన ఎడ్యుకేషనల్ బుక్స్ కానీ, లేకపోతే ఫిక్షన్, నాన్ ఫిక్షన్ బుక్స్ కానీ అన్ని రకాలు ఉంటాయి. మోస్ట్లీ పైరేటెడ్ కాపీస్ ఉంటాయి, అంటే నవల్లో ఇలాంటివన్నీ కూడా. కోటిలో మెయిన్ సర్కిల్ ఇది. ఇక్కడ నుంచి మనం ఇలా రైట్కి వెళ్ళిపోతే ఇంక అన్ని బుక్ షాప్సే ఉంటాయి అనమాట. బుక్స్ తో పాటు ఎలక్ట్రిక్ సామాన్లు, గొడుగులు, క్యాపులు అన్ని రకాల సామాన్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని తక్కువ రేట్లో ఉంటాయి. క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఇకపోతే ఎలక్ట్రానిక్ సామాన్లు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తీసుకునే ముందు, ఎందుకంటే ఇక్కడ పని చేస్తాయి, ఇంటికి వెళ్ళక పని చేయవు, చాలా వరకు అలాగే ఉంటాయి. సో ఇక్కడ అంబ్రెల్లాస్ కూడా 100 రూపీస్కి అమ్ముతున్నారు అనమాట. నేను రేట్ అడిగాను, ఎంతని 100 అన్నారు. హైదరాబాద్ లో ఇదే గొప్పతనం ఏంటంటే మనకి చాలా హై కాస్ట్ లోనే వస్తువులు దొరుకుతాయి, అలాగే లో కాస్ట్ లో కూడా వస్తువులు దొరుకుతాయి అనమాట. ఇక్కడ చూడండి, పిల్లల తాలూకు చార్ట్లు గానీ, ఫోటోలు గానీ అన్ని రకాల అన్ని కూడా అమ్ముతున్నారు అనమాట. చూడండి, పెయింటింగ్లు, ఫోటోలు, మ్యాప్లు అన్ని ఉంటాయి. ఇక్కడ గాంధీ యోగా సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్, యోగా నేర్పిస్తుంటారు. అయితే నేను ఆదివారం వెళ్ళాను కదా, హాలిడే కాబట్టి క్లోజ్ ఉందన్నమాట. ఈ పక్కనే విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన ఉంటుంది, అలాగే అమ్మకం కూడా ఉంటాయి అనమాట. 10 to 20% అయితే తగ్గిస్తారు. సో నేను మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటుంటాను బుక్స్. ఇక్కడ చాలా బాగుంటాయి, అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి అనమాట. ఇవన్నీ ఒరిజినల్ కాపీలు ఉంటాయి ఇక్కడ. ఇక కోతి కొమ్మ వచ్చి మంచి మంచి బుక్స్ ఉంటాయి. ఎప్పుడన్నా వస్తే అక్కడ తీసుకోండి. అంబేద్కర్, అనిస్టీన్, చెగువేరా. మనకి కోటి మార్కెట్ లాగే చార్మినార్ దగ్గర కూడా చాలా తక్కువ రేట్లకి బట్టలు అవి దొరుకుతాయి అనమాట. అలాగే ఇక్కడ కూడా బట్టలు. ఇక్కడ ఇంకా ఏంటంటే బుక్స్ మెయిన్. సో ఇవన్నీ బుక్ షాప్స్ ఉంటాయి చూడండి రైట్ సైడ్ అంతానా. ఇక అన్ని రకాల బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, అన్ని రకాల బుక్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో ఇది గూగుల్ చాట్ చాలా చాలా ఫేమస్. ఇక్కడ చాట్ చాలా చాలా బాగుంటుంది అంటారు, అస్సలు ఖాళీ ఉండదు. లోపల అందరూ తింటానే ఉంటారు. సుమారు 14 సంవత్సరాల క్రితం, అంటే 2007 ఆగస్టులో ఇక్కడ బాంబు బ్లాస్ట్ జరిగిందనమాట. అలాంటి విపత్తు జరిగినా సరే ఈ గూగుల్ చాట్ అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ కూడా అన్ని రకాల రుచులను ప్రజలకు అందిస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను ఎప్పుడు కుల్ఫీ తింటానో అప్పుడు 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 30 రూపాయలు అయ్యింది. సో చాలా బాగుంటుందంట. మరి నేను ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు చాట్, గూగుల్ చాట్లో. ఈ కోటి మార్కెట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం వింతగా కూడా అనిపిస్తుంటది అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు అమ్మే విధానం, వీళ్ళు ఇక్కడ బేరం ఆడడం కానీ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి బుక్ షాప్స్ అన్ని అయిపోతే ఇక్కడ నుంచి అన్ని చూడండి ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఏటీఎం ఉంటుంది. మనం ఒకవేళ అమౌంట్ కావాలనుకుంటే ఇక్కడ ఏటీఎం లో మనీ తీసుకోవచ్చు. ఇవన్నీ పళ్ళ షాపులే అన్ని కూడా. ఇక మొబైల్ యాక్సెసరీస్ ఉంటాయి. ఇక్కడ ఈ రైట్ సైడ్ ని ఒక అండర్ గ్రౌండ్ షాప్ ఉంటుంది, అక్కడ కూడా అన్ని పుస్తకాలే ఉంటాయి అనమాట. నేను చూపిస్తాను అండి. ఇవే ఇక్కడ అనమాట. ఇక్కడ చూడండి, ఓల్డ్ న్యూ బుక్స్ మార్కెట్ అని. ఇక్కడ కిందకి వెళ్ళిపోతే అండర్ గ్రౌండ్ లో మొత్తం బుక్సే ఉంటాయి అనమాట. ఇక ఇక్కడ నుంచి ఏంటంటే యాక్సెసరీస్, బట్టలు స్టార్ట్ అవుతాయి. చూడండి, 200 రూపాయలకి టీ షర్ట్. అంతకుముందు 100 రూపీస్, 150 రూపీస్ కూడా ఉండేవి. ఇప్పుడు 200 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. బాగానే ఉంటాయి టీ షర్ట్లు కూడా. కొన్ని బాగానే మారితే, కొన్ని తొందరగా చిరిగిపోతాయి. కొంచెం మరి క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందిలే. బ్యాగులు ఇక్కడ చూడండి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో. బ్యాగ్స్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి అనమాట. ఇక్కడ మెయిన్ భుజాన తగిలించుకొని అమ్ముతారు కదా, వాళ్ళు మంచి టెక్నిక్ యూజ్ చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి బ్యాగ్ ఇచ్చేస్తారు, ఇచ్చేసి ఇక మన వైపు చూడరు అనమాట. మన బ్యాగ్ ఏమో ఇంకా కంపల్సరీగా కొనాలని వీళ్ళ ఉద్దేశం. అది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాగ్ తీసుకునే ముందే నాకు నచ్చితేనే తీసుకుంటాను అని ఏదో చెప్పి తీసుకోవాలన్నమాట. ముందుగా టచ్ చేయకుండా బ్యాగ్ ముందుగానే వాళ్ళ దగ్గర చూసి సెలెక్ట్ చేసి అప్పుడు తీసుకొని చెక్ చేయాలి కొందాం అనుకుంటే, అట్లా అనమాట. అలాగే ఇక్కడ రేట్లు కూడా మోస్ట్లీ ఎలా ఉంటాయంటే కొంచెం ఎక్కువ చెప్తారు. మనం ఏం చేయాలంటే, అంటే చిన్న టిప్ అనుకోండి ఇది, మీరు సపోజ్ ఎంత రేట్ చెప్తే అందులో 1/3 వేసి అడగండి. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనల్ని చాలా అంటే ఇన్సల్ట్ గా మాట్లాడతారు అన్నట్టు మాట్లాడతారు. అయినా ఏం ఫీల్ కావద్దు, ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇచ్చేస్తుంటారు. అంటే కొన్ని ఫిక్స్డ్ రేట్లు ఉన్నవి తగ్గరనుకోండి, కొన్ని మాత్రం అలా ఉంటాయి అనమాట. అంటే షూస్ ఇలాంటివన్నీ కొన్నప్పుడు సుమారు ఒక 700 చెప్పాడంటే ఒక 200, 250, 300 కల్లా ఇచ్చేస్తుంటాడు అనమాట మ్యాక్సిమం. అలా ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని బట్టలు ఉంటాయి అనమాట. ఇక్కడ అన్ని చూడండి, డ్రెస్ మెటీరియల్స్, బట్టలు, ముఖ్యంగా లేడీస్ కి, పిల్లలకి అన్ని మెటీరియల్స్ ఉంటాయి అనమాట. బాగుంటాయి ఇక్కడ కూడా.
రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు అన్ని తక్కువ రేట్లోనే ఉంటాయి. అలాగే క్వాలిటీ కూడా అంతంత మాత్రం ఉంటుంది, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవద్దు. కానీ ఏమైనా సరే ఒక పెద్ద షాప్కి వెళ్ళి కొనలేని వాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి ఈ కోటి మార్కెట్లు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. కోటి ఒకటి, చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్స్ అని ఉంటాయి, అవి ఒకటి చాలా తక్కువ రేట్లుగా దొరుకుతుంటాయి. పిల్లల షూస్ ఉంటాయి, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ పిల్లల షూస్ చాలా బాగుంటాయి. ఇవి కూడా కొన్ని బేరం ఆడుకునేవి ఉంటాయి, కొన్ని బేరం ఆడకుండా ఫిక్స్డ్ రేట్లు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని 10 రూపీస్ ఎనీ ఐటమ్ 10 రూపీస్. అవి కూడా బాగానే ఉంటాయి. 10 రూపాయలకి ఏమొస్తుంది, ఇక్కడ ఏవో ఒకటి వస్తువులు అమ్ముతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఈ చున్నీలు కట్టే విధానం బాగుంటుంది. మొత్తం అన్ని మంచిగా మడత పెట్టి మెడలో వేసుకుంటారు దండలాగా. బతుకు తెరుగు కోసం అమ్ముతుంటారు అంతే. వాళ్ళు కొంచెం 10 రూపాయలు ఎక్కువ రావాలని వాళ్ళు అనుకుంటారు. మనం ఏంటంటే మనం కావాల్సిన రేటుకి మనం అంటే కరెక్ట్ దాని ఒరిజినల్ ప్రైస్ కొనడానికి మనం ప్రయత్నించాలి అంతే. ఎవరిని ఏమీ తప్పుపడడానికి లేదు, ఎవరి వ్యాపారం వాళ్ళదనమాట. సో కోటి మార్కెట్ అయితే బాగుంటుంది, మంచి టైం పాస్ అవుతుంది. వచ్చి అలా చూసుకొని మనకి ఏమన్నా ఐటమ్స్ కావాలంటే కొనుక్కొని అలా వెళ్ళిపోవచ్చు అనమాట సరదాగా. సండే అయితే ఫుల్ రష్ ఉంటది అనమాట. ఇంకా సాయంత్రం 5 ఆ టైంలో అయితే అసలు రోడ్డు కూడా ఖాళీ ఉండదు అనమాట. అలాగే రోడ్డు అంటే వెళ్తుంటే రండి రావాలి అని పిలుస్తారు. అంటే ఆయి అని హిందీలోని ఆవు అని రమ్మంటా ఉంటారు అన్నమాట షాపుల్లోకి. షాపులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బేరాలని చెప్తారు. అలాగే కొంత ఇక్కడ అమ్మే వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం నెగ్లిజెన్స్ కూడా ఉంటారు కొంతమంది. మనం కొనకుండా ఎక్కువసేపు ఉన్నామంటే పక్క అంటారు, అది కూడా ఉంటుంది అనమాట. అలాగే కొంచెం తక్కువ రేట్ అడిగితే కొంచెం ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మనం ఏం ఫీల్ కాకుండా మనం కొంచెం బేరం ఆడితే ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇచ్చేస్తుంటారు, అలా ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ నుంచి ఇలా రైట్కి వెళ్ళి ముందుకెళ్తే హరిదాస్ మార్కెట్ అని ఉంటుంది. సో అక్కడ అన్ని కెమెరాలు ఉంటాయి, అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. అది కూడా బాగుంటుంది. అన్ని రకాల ఫోటో కెమెరాస్, మన నికాన్ కానీ కెనాన్ కానీ అన్ని రకాల డిఎస్ఎల్ఆర్ కెమెరాలు కానీ గోప్రోలు కానీ కెమెరాల తాలూకు యాక్సెసరీస్ కానీ అన్నీ ఉంటాయి. అదే హరిదాస్ మార్కెట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఏరియా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో బయట. ఇక్కడ లోపలికి వెళ్ళామంటే అన్ని కెమెరాస్ ఉంటాయి. అయితే నేను సండే వెళ్ళాను కదా, సండే మోస్ట్లీ షాపులు కొన్ని బంద్ ఉంటాయి అనమాట, కొన్ని ఓపెన్ ఉంటాయి. ఇక మొత్తం కెమెరాల యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి, టీవీలు ఉంటాయి, కెమెరా యాక్సెసరీస్ ఉంటాయి, బ్యాటరీలు ఉంటాయి. ఇక షాపులు చూడండి బంద్ ఉన్నాయి. ఇవన్నీ కెమెరా షాపులే. లెన్సెస్ కానీ కెమెరాస్ కానీ అన్ని అడ్వాన్స్డ్ కెమెరాస్ అన్నీ ఉంటాయి. ఇక నికాన్ అని ఉన్నాయి చూడండి. సండే కాబట్టి బంద్ ఉన్నాయి. కొన్ని షాపులు మాత్రం ఓపెన్ ఉన్నాయి. అంటే ఇది ఒక షాప్ ఓపెన్ ఉంది. సో ఎవరైనా మంచి కెమెరా కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. వారంటీలు గ్యారంటీలు అన్నీ ఉంటాయి. చూడండి ట్రైపాడ్లు కానీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం లోపల అన్ని కెమెరాస్ ఉన్నాయి చూడండి. సోనీ లైటింగ్ ఐటమ్స్ కానీ మొత్తం బ్యాటరీలు కానీ కెమెరాలు కానీ అన్నీ ఉంటాయి. మనీ పేజెస్ కానీ లేకపోతే మనకి యూపీఐ పేమెంట్లు కూడా ఉంటాయి అనమాట. అలాగే పాత కెమెరాలు కూడా ఉంటాయి. ఈ సందులోనే రైట్ సైడ్కి వెళ్తే పాత కెమెరాలు ఉంటాయి అనమాట, యూజ్డ్వి. అవి కూడా మనం చెక్ చేసుకొని మంచిగా తీసుకోవచ్చు. వాటికి వారంటీలు అవి ఉండవు. కొత్తవి అయితే ఖచ్చితంగా వాటికి కంపెనీ వారంటీలు అన్నీ ఉంటాయి అనమాట. సో ఇది హరిదాస్ మార్కెట్, గుర్తుపెట్టుకుని పేరు హరిదాస్ మార్కెట్, కోటిలో ఉంటుంది. ఆన్లైన్ కంటే కొంచెం కాస్ట్ అయితే తక్కువగానే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చెక్ చేసుకొని అప్పుడు మనకు ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో అదే ఇక మనం కోటిలో బుక్ షాప్ చూసాం, తర్వాత బట్టల షాపులు అన్ని చూసాం. అలాగే ఇక్కడ పక్కన షాపుల్లో కూడా చాలా డ్రెస్ ఐటమ్స్, బ్యాగులు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. మోస్ట్లీ నేను కోటిలో ఈ ఏరియా మాత్రమే తిరుగుతాను, ఇంకా కోటిలో చాలా ఉండొచ్చేమో, నాకైతే ఐడియా లేదు. నేనైతే ఇవి మాత్రం తిరిగి నాకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే కొనుక్కొని వెళ్ళిపోతాను. సో ఇది ఫ్రెండ్స్ కోటి తాలూకు వీడియో. ఇక్కడ చూడండి అన్ని చాలా చీప్ రేట్లో దొరుకుతాయి బట్టలు కానీ అలాంటివన్నీ. కాకపోతే కొంచెం మంచిగా చూసుకోవాలి, డ్యామేజ్డ్ పీసెస్ అవి కూడా ఉంటుంటాయి, ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎంత తక్కువ రేట్లో మనకి పెద్ద షాపుల్లో అయితే దొరకవు కదా, తక్కువ రేట్లోనే అది. సో ఇదనమాట కోటిలో సంగతిలో. ఇక్కడే మన సైకిల్ అయితే ఇక్కడే పార్క్ చేసాం. ఇక్కడ కూడా అన్ని బుక్ షాప్స్ ఉంటాయి, ఈ చుట్టూ మొత్తం అన్ని బుక్ షాప్స్ ఉంటాయి. ఆ లోపల పావురాలు ఉంటాయి అనమాట. ఇక్కడ మనం వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు. సో నా సైకిల్ ఇక్కడే పార్క్ చేశాను. సైకిల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి నేను ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.